చంద్రబాబు నాయుడికి ఎంతో మంచి పేరు తెచ్చిన అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేయాలని జగన్ రెడ్డి ఆలోచిస్తున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అంగన్వాడీ కార్యకర్తలను వైసీపీ నేతలు తీవ్రంగా అవమానిస్తున్నారు. వారు సమ్మె చేస్తున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులను ప్రయోగిస్తూ తమాషా చూస్తున్నారు. అందుకే ఏపీలో కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్ల సమ్మె దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. వారి డిమాండ్ల కన్నా వారిపై తన ప్రతాపం చూపాలని అనుకుంటున్న సీఎం జగన్ తీరే ఎక్కువ చర్చనీయాంశమవుతోంది. వారు అంగన్వాడీ టీచర్లు చిన్న చిన్న పిల్లలను చూసుకుంటారు. నిరుపేద భావి పౌరుల ఆరోగ్యాన్ని కాపాడతారు. వారికి పాదయాత్రలో జగన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. తల మీద చేయి పెట్టి లెక్కలేనన్ని కబుర్లు చెప్పారు. తానొస్తే మీ బతుకు బంగారమేనని నమ్మించారు. ఆయన వచ్చారు, 5 ఏళ్లైంది, కానీ వారి బతుకు దుర్లభమైంది. విషయం అర్థమయ్యి రోడ్డెక్కిన వారికి నాడు తన తలపై చేయి పెట్టిన లీడర్ నేడు పోలీసు ఇనుప బూట్ల కింద తొక్కించేయాలని ఆదేశించారు. వారికి తత్వం బోధపడింది. అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మొత్తం ప్రభుత్వ బలాన్ని వారిపై ప్రయోగిస్తున్నారు. పోలీసులతో అణచివేస్తున్నారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు బద్దలు కొట్టి సచివాలయ ఉద్యోగులతో తెరిపిస్తున్నారు. వారి డిమాండ్లపై కనీస సానుభూతి చూపకపోగా ప్రభుత్వ బలం మొత్తం ప్రయోగించడం వివాదాస్పదమవుతోంది. అయితే ఎంత వేధించినా తగ్గేది లేదు అన్నట్లుగా అంగన్వాడీలు పోరాడుతున్నారు. మాట తప్పిన వాడిపై ఎంతకైనా తెగించి పోరాడతామని అంటున్నారు. 5 ఏళ్లలో జగన్ రెడ్డి సర్కార్ అంగన్వాడీలకు ఒక్క 1000 రూపాయలు పెంచింది, కానీ 7,000 పెంచామని ప్రచారం చేసుకుంటోంది. ఎంత ప్రచారం చేసుకున్నా నిజంగా తీసుకునే వారికి తెలియదా? ఆ ఒక్క 1000 పెంచినందుకు వారికి ఎన్ని రకాల స్కీములు ఆపేశారో చెప్పాల్సిన పని లేదు. అసలు కన్నా నష్టం ఎక్కువ చేశారు. ఇన్నాళ్ళు ఓపిక పట్టిన వారు ఇక ఆగడం లేదు. తాడో పేడో తేల్చుకోవాలి అనుకుంటున్నారు. అందుకే రోడ్డెక్కారు. మహిళలే కదా, వారిని అణచివేయడానికి ఏమైనా చేయవచ్చని అసాధారణ అణిచివేతకు ప్రయత్నిస్తున్నాడు పాలకుడు. ఇది ఆయన మానసిక స్థితిని చూపిస్తోందని, ఆయన పూర్తిగా విచక్షణ కోల్పోయారన్న వాదన వినిపిస్తోంది.